పంచభూతలింగం క్షేత్రాల్లో ఒకటి అరుణాచలం. అగ్నిభూతానికి ప్రతీకగా ఎర్రని రంగులో ఉండే అరుణాచలాన్ని తమిళంలో తిరువణ్ణామలై అని పిలుచుకుంటారు. అలాంటి అరుణాచలానికి నమూనాగా భద్రాద్రి సీతారాముని ఆలయానికి చేరువలో విరాజిల్లుతోంది చిన్న అరుణాచలం. ప్రతి సోమవారం గర్భగుడిలోకి నాగేంద్రుడు వచ్చే ఆలయంగా పేరుమోసింది ఈ చిన్న అరుణాచలం. ఈ ఆలయ స్థల పురాణం, పూజా విశేషాలు, భక్తుల స్పందన తెలుసుకుందాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామంలో ఉన్న ఈ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలం. దక్షిణ అయోధ్యగా భావించే భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న భక్తులు పర్ణశాల సందర్శనకు వెళ్తున్నప్పుడు ఆ దారిలోనే 14 కిలోమీటర్ల దూరంలో నరసాపురం గ్రామంలోని ఈ ఆలయాన్ని కూడా దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. ఈ క్షేత్రం రూపుదిద్దుకోవడానికి దారితీసిన పరిస్థితులను ఆలయ పూజారి శివనాగస్వామి మాటల్లోనే విందాం. ఈ యొక్క క్షేత్రం ఇలా తయారవడానికి కారణం నాగేంద్రుడు. ఎందుకంటే నాకు ధ్యానంలో ఉన్నప్పుడు ఒక పుట్ట కనిపించడం, దాంట్లో నాగేంద్రుడు పడగ విప్పి కనిపించడం, ఇవన్నీ కూడా నాకు ధ్యానంలో కనిపించడం ద్వారా అప్పటికే నేను 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకొని ఉండటం, ఆలయం నిర్మించాలని సంకల్పం చేసుకొని ఉండటం ద్వారా ఆ యొక్క ధ్యానంలో కనిపించినటువంటి ఆ పుట్టను వెతుక్కుంటూ రాగా అది అనుకోకుండా మా పూర్వీకులు ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అదే అవ్వటం, అలా ఆ నాగేంద్రుడి పుట్ట అది కూడా ఒకేలాగా ఉండటం ద్వారా మా నాన్నగారు సత్యనారాయణ గారు ఆయన్ని ఈ యొక్క స్థలం ఇలా నిర్మాణం చేయాలని అడగడం జరిగింది. ఆయన కూడా వెంటనే దేవాలయ నిర్మాణానికి ఆయన ఉన్నటువంటి స్థలం మొత్తం కూడా మీరు చూస్తున్నటువంటి దేవాలయ స్థలం మొత్తం కూడా ఆయన నాకు ఇచ్చేయడం జరిగింది. మొత్తానికి నరసాపురం గ్రామస్తుల సహకారంతో తన గురువు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఆశీస్సులతో శివనాగస్వామి మొదలుపెట్టిన ఆలయం ఇప్పుడు చిన్న అరుణాచలంగా రూపుదిద్దుకుంది. అరుణాచలంలో ఉన్నట్టే అష్టదిక్పాలకుల లింగాలు, సూర్యచంద్ర లింగాలు ఉండడంతో పాటు ఇక్కడ కూడా ప్రదక్షిణ మార్గం ఉంటుంది. ఇక్కడి ప్రత్యేకతలను పూజారి ఇలా వివరిస్తున్నారు. అరుణాచలేశ్వరుడు ఇక్కడ నిర్మాణం చేయించుకోవాలనుకున్నాడేమో, అందుకనే ఇక్కడ చిన్న అరుణాచలంగా పేరుగాంచింది. ఇక్కడ అరుణాచలంలో ఏవైతే దిక్పాలక లింగాలు, సూర్యచంద్ర లింగాలు, మిగతా దర్శనాలన్నీ ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా చిన్న అరుణాచలంలో కూడా ఆ విధంగా అన్ని దర్శనాలు కూడా అరుణగిరి ప్రదక్షిణ మార్గం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సహస్రలింగమే అరుణగిరి, కాబట్టి ఈ సహస్రలింగం చుట్టూ అరుణికి ప్రదక్షిణ చేస్తే అక్కడ అరుణగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుందనేది కూడా నాకు ఆ స్వామి తెలియజేయటం జరిగింది. అలా వచ్చినటువంటి భక్తులకు కూడా అందరితోటి ఇక్కడ అరుణగిరి ప్రదక్షిణ చేయించడం, అలాగే ఇక్కడ విశేషంగా కృతికా దీపం ఉంటుంది. అక్కడ అరుణాచలంలో వెలిగించిన సమయానికి ఇక్కడ కూడా ఎంతోమంది వేల మంది మధ్యలో ఈ యొక్క కృతికా దీపం వెలిగించడం, లక్ష దీపోత్సవం చేయటం. అలాగే ఈ యొక్క లోపలికి వచ్చినట్లయితే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి. సౌరాష్ట్రే స్వామినాథంచ శ్రీశైలే మల్లికార్జున ఉజ్జయిన్యాం మహాంకాల్యం, అలా 12 జ్యోతిర్లింగాలు ఆ మాతృస్థానంలో ఏ విధంగా అవుతున్నాయో ఇక్కడ కూడా అదే విధంగా ఆ స్థానంలో, కాశీని చూసామనుకోండి, కాశీలో కాశీ విశ్వేశ్వరుడు ఎలా ఉన్నాడో ఇక్కడ కూడా అదే దర్శనం అవుతుంది. ఓంకారేశ్వరుడు చూసిన ఇక అలాగే స్ఫటికలింగం, మరకతలింగం, శ్రీపాదలింగం, శ్రీచక్ర శివలింగం, అంటే శివుడు లింగ రూపంలో ఏదైతే ఏ రూపాల్లో ఉన్నాడో అన్ని రూపాల్లో ఈ క్షేత్రంలో దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడి సహస్రలింగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే అరుణాచలంలో ఉన్న అరుణగిరి ప్రదక్షిణలు చేసిన ఫలితం లభిస్తున్నట్లు భక్తులు చెబుతున్నారు. అన్ని విధాలుగా అరుణాచలం తరహాలోనే లింగాలన్నీ ఉండడంతో పాటు కృత్తిక దీపం కూడా అలాగే వెలిగిస్తారు. అరుణాచలంలో అరుణగిరి మీద కృత్తిక దీపం వెలిగించిన సమయంలోనే చిన్న అరుణాచలంలో 42 అడుగుల రాతి స్తంభం మీద కృత్తిక దీపం వెలిగించడం, లక్ష దీపోత్సవం రోజు వేలాది మంది భక్తులు రావటం ఆనవాయితీగా మారింది. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచలం. ఇది చిన్న అరుణాచలం నరసాపురం గ్రామంలో ఉన్న సహస్రలింగం. 1008 లింగాలు ఒకే లింగానికి కొలువై ఇక్కడ కొలువు తీరిన శివుడు. అలాగే చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే 12 జ్యోతిర్లింగాలు. అలాగే పెద్ద అరుణాచలంలో ఎలాగైతే ఉంటాయో చుట్టూ నైరుతి లింగం, వాయులింగం, ఈశాన్యలింగం, కుబేరలింగం, అగ్నిలింగం, ఇలా మొత్తము 10 లింగాలు కూడా కొలువు తీరిన. వాటితో పాటు శ్రీచక్రలింగం, శ్రీపాదలింగం, అర్ధనారీశ్వరలింగం ఇక్కడ కొలువు తీరడం జరిగింది. అలాగే అద్దాల మండపంలో శివపరమేశ్వర పార్వతులు కొలువు తీరడం జరుగుతుంది. ప్రతి పౌర్ణానికి ఇక్కడ శివ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది.
అరుణాచలంలో ఎలాగైతే కృత్తికా దీపాన్ని వెలిగిస్తారో ప్రతి సంవత్సరం పౌర్ణమి నాడు, అలాగే ఇక్కడ రాతి స్తంభంపై 41 అడుగుల రాతి స్తంభంపై స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించడం జరుగుతుంది. అలాగే లక్ష దీపోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. అన్ని విధాల అరుణాచలేశ్వరుని దర్శించుకున్న అనుభూతి కలుగుతోందని హైదరాబాద్ నుంచి వచ్చిన మరో మహిళ చెబుతున్నారు. చాలా బాగా అనిపించింది. అసలు ఫస్ట్ టైం మేము ఇలా చూడడము. మేము తెలంగాణలో ఉన్నా కూడా మాకు ఇలాంటి ప్లేస్ ఉండడం మాకు చాలా గ్రేట్. మనము అరుణాచలం అయితే వెళ్ళలేము అంత లాంగ్. సో ఇక్కడ దగ్గర కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ చిన్న అరుణాచలంలో ప్రతి మాస శివరాత్రి రోజు భస్మాభిషేకం, జ్యోతిర్లింగాలకు ప్రతి పౌర్ణమి రోజు సాయంత్రం స్వామివారి కళ్యాణం, మార్గశిర మాసంలో 3 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుతారు. బ్రహ్మోత్సవాలలో చివరి రోజు శివ ముక్కోటి రోజు ఉత్తర ద్వార దర్శనం, దసరా నవరాత్రుల్లో అమ్మవారికి 10,008 పసుపు కొమ్ములతో అలంకరణ, ఏరువాక పూర్ణిమ రోజు 1008 ఘటాల గోదావరి జలంతో అభిషేకం చేస్తారు. ఈ క్షేత్ర విశిష్టతను ఒక బాల అర్చకుడి మాటల్లో వినండి. స్వామి, ఈ లింగాన్ని సహస్రలింగం అంటారు. సహస్రలింగం అంటే ఒకే లింగం మీద 1007 లింగాలు ఉంటాయి. అంటే చిన్న చిన్న లింగాలు లింగం మీదే. ప్రధాన లింగంతో కలిపి 1008 లింగాలు. కాశీ క్షేత్రం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కంచి, అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో మాత్రమే ఈ సహస్రలింగ రూప దర్శనం జరుగుతుంది. అంటే ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఒకేసారి 1008 లింగాల్ని దర్శనం చేసుకున్న ప్రతిఫలం లభిస్తుంది. అన్ని విధాల అరుణాచల ఆలయాన్ని పోలి ఉన్న ఈ ఆలయం భవిష్యత్తులో లక్షలాది మంది భక్తులను ఆకట్టుకుంటుందని, అరుణాచలం దాకా వెళ్లలేని వారు ఇక్కడకు రావటం పెరుగుతుందని స్థానిక భక్తులు ఆశాభావంతో ఉన్నారు. భద్రాద్రి సీతారామ క్షేత్రానికి దగ్గర ఉండటం వల్ల కూడా భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.